కొత్తగా శాంక్షన్ చేసింది కాదు. ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందే కాదు సార్, శాంక్షన్ చేసినవి చాలా ఉన్నాయి. ఎలా అనుకుంటే నిధులు ఎక్కడ అనేది కదా ఇప్పుడు పాయింట్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇందిరమ్మ ఇండ్లు అనేది ఈ రోజు కొత్త వచ్చిన అంశం కాదు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ల కన్నా ముందే మనం ఈ యొక్క పథకాన్ని ఇనాగరేట్ చేసినాము, ప్రజల్లోకి తీసుకెళ్ళాం. కాకపోతే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం మాట్లాడలేదు అప్పుడు. తర్వాత దీని యొక్క పరిణామాలు మళ్ళీ మీరు అందరికి ఇస్తామన్నారు కదా అంటారు. కాదు, ఇందులో అర్హులు ఎంతమందో చెక్ చేసుకొని వారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకొని ప్రజాపాలన వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నిటిని కూడా వెరిఫై చేసుకొని మనం ఎంతమందికి ఇవ్వాలని ఒక లెక్క తెలుసుకున్నాక ఒక డేట్ చెప్పినాం. ఈ డేట్ నాడు నవంబర్ 20 నాడు మీకు బేస్మెంట్ వేస్తే ₹1,00,000 ఇస్తాము. తర్వాత దాని యొక్క మీరు కట్టే దాన్ని బట్టి దశల వారీగా మీకు నిధులు ఇస్తామని చెప్తున్నాం. ఈలోపు మరి అట్లా అంటే అక్కడ ఎన్నికలు అయిపోతాయి కదా. నవంబర్ 20 అంటే అక్కడికి ఎన్నికలు అయిపోతాయి. పాయింట్ ఏమని ఎత్తుతున్నారంటే సరే వాటికి నిధులు రిలీజ్ చేస్తానని చెప్తా ఉన్నారు. 100% కానీ ఇప్పుడు ఉన్న వాటిని క్లియర్ చేసుకున్న తర్వాత దానికి పోవచ్చు కదా అనేది కదా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 2 లక్షల రుణమాఫీ ఏడా వేసిరు, దశల వారిగా వేసిరు అంటారు. ఏడండి దశల వారిగా వేసింది? మీరు వేసిరు దశల వారిగా ₹1,00,000 రుణమాఫీని ₹1,00,000 ఎట్ ఏ టైం ₹1,50,000 ఎట్ ఏ టైం, ₹1,50,000 ఎట్ ఏ టైం, 2 లక్షలు ఎట్ ఏ టైం. అంతేగాని ఒకటేసారి 2 లక్షలు అట్లా కాదు సార్. ఎస్, నేను అదే చెప్తున్నా. నేను చెప్పేది నేను చెప్పేది సార్. ఇప్పుడు వీళ్ళు ₹1,00,000 రుణమాఫీని 5 ఏళ్ళు చేసారు. అది అలా చేశారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు. అట్లా కాదు. ₹1,00,000 రుణమాఫీని 20,000, 20,000, 20,000 ఇట్లా 5 సంవత్సరాలు చేసిర్రు. మేము అట్లా చేయలేదు. 2 లక్షల వరకున్న రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని దానికి స్టెప్స్ ఇచ్చినాం. అంటే ఒకసారి 50,000 వరకు మాత్రమే. ఇప్పుడు నేనున్నా సార్, నేను 50,000 తీసుకున్న లోన్, 50,000 తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి వేసేసారు. అన్నగారు ₹1,00,000 చేసారు, అన్న 1,00,000 చేసారు. అంటే 50 + 50 1,00,000 ఒకేసారి క్లియర్డ్. అన్నకు 2 లక్షలు ఉంది, ₹2,00,000. అంటే నేను తీసుకున్న 50,000, అన్న తీసుకున్న 1,00,000 రెండు కలిపి వారు ఇంకో 50,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. ఆయనకు ఒకేసారి 2 లక్షలు అయిపోయినాయి. అంతేగాని ఆయన 2 లక్షల్ని దశల వారిగా చేయలేదు. ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ, ఆ రుణమాఫీని ఒకేసారి చేసేసినాం. ఇక్కడ మీరు చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు అర్థం చేసుకో అంటే అది 2 లక్షల అనేది మార్క్ ని కరెక్ట్ గా మీరు ఒకటేసారి అనేసరికి ఒకేసారి చేస్తారేమో అంతవరకు ఉన్నది. 1 నుంచి 2 లక్షల వరకు ఒకటేసారి చేస్తారేమో అనుకున్నారు సార్. ఇప్పుడు ఈ ఇల్లు కూలగొట్టాలి అనుకున్నాం, ఎగ్జాంపుల్. ఒకేసారి ఒక్క సెకండ్ లో కూలగొట్టేస్తాం. డైమండ్లు పెడితే ఒకటేసారి పడిపోతుంది కదా సార్. అంటే ఇక డైమండ్లు పెడితే ఇప్పుడు డిజాస్టర్ కూడా అవుతుంది. అట్లా కాకుండా దాని ఒక పక్క పొంటి కూడా కొట్టుకుంటూ రావచ్చు. కాబట్టి బర్డెన్ అంటే రాష్ట్రంలో వీళ్ళు చేసిపోయిన అప్పులకు, వీళ్ళు పెట్టిన కుంభకోణాలకు చూసుకొని రైతులకు మేము దశల వారీగా, అంటే 2 లక్షలని 4 దశలుగా చేయలే, 2 లక్షలు ఒకేసారి చేసినాం. ఓకే, కొంతమందికి కాలేదు. కానోళ్ళ గురించి మేము చేతులు దులుపుకోలేదే, మాకేం సంబంధం లేదు, ఇక అయిపోయింది మొత్తం, మేమేం అనలేదే. ఓకే, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. టెక్నికల్ ఇష్యూస్లో ఏం చేసినాము, బ్యాంకులోనో ఆధార్లోనో ఎక్కడన్నా ఉంటే కూడా ఒకటే అడుగుతున్నారు, తీసుకున్నప్పుడు లేని టెక్నికల్ ఇష్యూస్ వాటి రుణమాఫీ తీర్చడం ఎందుకు వస్తున్నాయి అనేది వాళ్ళ క్వశ్చన్. బ్యాంకర్లు మనం లోన్ తీసుకుంటాం అన్న, మనకు ఫోన్లు వస్తాయి, సార్ క్రెడిట్ కార్డు ఇస్తాం తీసుకోండి అని. వాడు అప్పుడు సార్ అంటాడు. క్రెడిట్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళ టెలికాలర్స్ ఫోన్ చేస్తారు, ఏం రా లోన్ కట్టవా అంటారు. కాబట్టి ఏవైనా సరే మనము అన్ని విషయాలని కూడా స్కేల్ పెట్టి గీతలు గీస్తే పనులు కావు. ఏమంటున్నా ఇప్పుడు అక్కడ అదే అంటున్నారు. ఇవాళ అక్కడ మేము ఎక్కడ రైతులు అట్లా అనలేదు. సర్వశిక్ష అభియాన్ అది అదే కదా సార్. ఆ దానికి సంబంధించిన వాళ్ళు అంతా ధర్నాలు చేస్తున్నారు. అప్పుడు వినండి, ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి ఓట్లాడడానికి వెళ్ళినప్పుడు ఛాయ్ తాగినంతసేపులో జీవో తెస్తా అన్నాడంట. మరి ఇంకా తాగుతూనే ఉన్నాడా ఛాయ్? అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఛాయ్ తాగినంతసేపు జీవో తెస్తారంటే ఇప్పుడు ఒకటి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి ప్రభుత్వం వెనకాలకి వెళ్ళట్లేదు. వాళ్ళ సమస్యను తీర్చడానికి ప్రభుత్వము ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినటువంటి మాట కట్టుబడి ఉన్నాం. అయితే వాళ్ళకి ఏ విధంగా పూర్తి స్థాయి న్యాయపరమైనటువంటి చిక్కులు భవిష్యత్తులో ఈరోజు కేటీఆర్ లాంటి మహామేధావులు మన రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో వారికి రేపొద్దున న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించడానికి కొంత టైం పడుతుండొచ్చు. కానీ అది ఆలస్యమేమో
కానీ అలక్ష్యము కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. అయితే ఎందుకు రేవంత్ రెడ్డి గారు పోతుర్రు మహారాష్ట్రకి అని అడుగుతున్నారు. అయితే నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ చేశారు, ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ విల్ హ్యావ్ టు బి vigilant against the Congress sponsored culture of fake promises. We saw recently how the people of Haryana rejected their lies and preferred a government that is stable అని ఒక ట్వీట్ చేస్తే వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమం కానీ చేసేసరికి పైన ది పోస్ట్ వాజ్ డిలీటెడ్ బై ది పోస్ట్ ఆథర్. ఎందుకు డిలీట్ చేశారు నరేంద్ర మోడీ గారు? సో నరేంద్ర మోడీ గారు పోస్ట్ డిలీట్ చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే వారు చెప్పిన అబద్ధానికి నిజం ఏంది అనేది వెంటనే మనం ప్రతిస్పందించడం వల్లనే ఈరోజు ఆ పోస్ట్ డిలీట్ చేసుకునే పరిస్థితికి వచ్చినారు. కాబట్టి బీజేపీ చెప్పే అబద్ధాలను ఇవి అబద్ధాలు అని చెప్పాలి అంటే ఆ వ్యక్తే వెళ్ళి నిజం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మహారాష్ట్రకు వెళ్తారు. అయితే ఒకవేళ అప్ అండ్ డౌన్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా, ఆ ముఖ్యమంత్రిగా ఉండి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు, ఏ 2 రోజులు అక్క పోయిండు 2 రోజులు అక్కడనే ఉండి రావచ్చు కదా, ఎవడు భరించాలి, ఇదంతా ప్రజల సొమ్ము కదా అంటారు. అన్న రేవంత్ రెడ్డి గారు 23 సార్లు 44 సార్లు 50 సార్లు 150 సార్లు ఢిల్లీకి పోయినారని అంటున్నారు. ఢిల్లీకి పోయినప్పుడు తీయండి, లెక్కలు తీయండి, ఎన్నిసార్లు కేంద్ర మంత్రుల్ని కలిసిర్రు, ఈజ్ అ కాంగ్రెస్ సీఎం, ఎన్నిసార్లు బీజేపీ కేంద్ర మంత్రులు కలిచారు, ఎన్నిసార్లు పార్టీ నాయకత్వాన్ని కలిచారు, లెక్కలు తీయండి. అత్యధిక సార్లు 80% బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు. అంటే వాళ్ళ నాయకులుగా చూడలే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో. అందుకే చెప్తున్నా, నేను అందుకే చెప్తున్నా, అందుకే నాయకులు కాదు, అందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నా. కేటీఆర్ లాంటి మహామేధావులు ఉన్నారనే మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నా కంటిన్యూషన్ లా. నాయకులతో కాదు, వాళ్ళని ప్రభుత్వంగా చూసిండు, ప్రభుత్వ ప్రతినిధులుగా చూసిండు, కేంద్ర మంత్రులుగా చూసిండు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా కేంద్ర మంత్రుల దగ్గరికి రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం కలిసిండు. కానీ గతంలో నరేంద్ర మోడీ గారే, కేసీఆర్ గారు ఏం మాట్లాడినరో తన కుమారుడి గురించి తెలంగాణ రాష్ట్రంలోని బహిర్గతం చేసిండ్రు. ఆ సందర్భాన్ని మనం అందరం ఎన్నికల సమయంలో విన్నాం. కేసీఆర్ నా దగ్గరకు వచ్చి నా కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలి, మీరు సహకరించండి అని చెప్పి మాట్లాడిండు అని చెప్పమనండి నరేంద్ర మోడీ గారిని. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అట్లాంటి లోపాయకారి ఒప్పందాలు ఏమైనా చేసిండేమని? నో, ఏది చేసినా ట్రాన్స్పరెంట్, ఎక్కడ పోయినాడో ట్రాన్స్పరెంట్. ఈ విధంగా పూర్తి స్థాయిలో ప్రతి విషయం కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి పోతలేదు సార్. ఆయన ఇండియా ఫ్లైట్లోనో ఎయిర్ ఇండియాలోనో ఏ టికెట్ తక్కువ ఉందో చూసుకొని సాధారణమైన ప్రయాణికులతో లైన్ లో నిలబడి వెళ్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు మీకు కావాలంటే నేను చెప్పేది ఏం లేదు, మీరు ఇప్పుడే గూగుల్లో కొట్టండి, రేవంత్ రెడ్డి గారు లైన్ లో నిలబడి జనరల్ ఎయిర్ టికెట్ లో వెళ్తున్నారు తప్ప స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇది చాలా సుస్పష్టం. తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, రుణమాఫీ గురించి మాట్లాడారు, సారీ రైతు బంధు గురించి. ఏమంటానంటే సరే, ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పథకాలు ఏ ఉన్నాయో మరి మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే హామీ ఎందుకు, ధైర్యం సరిపోవట్లేదా మీకు? సార్ ఇప్పుడు ఏ రాష్ట్రంలో కాబట్టి అక్కడ ఇచ్చే ధైర్యం సార్, ఏ రాష్ట్రంలో ఏ పథకం అవసరం ఉందో ఆ రాష్ట్రంలో ఆ పథకమే ఇస్తాం. ఇక్కడ ఇచ్చిందే ప్రతిదీ యాజ్ ఇట్ ఈస్ గా జిరాక్స్ కాపీ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఉందండి, నిజామాబాద్ జిల్లాలో రైతులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడతారు. పాలమూరు జిల్లా ఉంది, అక్కడికి వెళ్ళి వలసల గురించి మాట్లాడతారు. కాబట్టి ప్రతి స్టేట్ లో కూడా, కానీ ఈ స్టేట్ లో మహిళలకు బస్సు అవసరమా? 100% అవసరం. ఎలా అవసరం సార్? ఈ రోజు బస్సు ప్రయాణం చేయడానికి టికెట్ లేని, డబ్బు లేని ఎవరైనా ఉన్నారా? ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ఎంత వరకు పనిచేస్తుందని నిజంగా ఒకనొక దశలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా తెలుసుకోవాలన్నటువంటి ఆత్రత నాకు కూడా ఉండే. ఈ విషయము ఎందుకు పెట్టినారంటే మన దగ్గర చాలా చోట్ల షాపింగ్ మాల్స్లో హౌస్ కీపింగ్స్ ఇట్లాంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి బీపీఎల్ మహిళలు, వాళ్ళకి ఈ పథకం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, కొంతమందికి అంటే టికెట్ కొనుక్కోగలిగినటువంటి వాళ్ళు కూడా లేరా అంటే అప్ అండ్ డౌన్ డైలీ 70 రూపీస్ ఆదా చేసుకోవడం వల్ల వారికి 70 రూపాయలు ఇంటూ 30 రోజులు ఎంతో కొంత ఆసరా అవుతుంది, ఎంతో కొంత ఆసరా అవుతుంది సార్. వారానికి 500 కూరగాయలన్నీ వస్తాయి సార్. కాబట్టి ఎవరికి అవసరం లేదా అంటే కాదు, అవసరం ఉంది. అంత వాళ్ళు కూడా లేరా అంటే లేరు అని చెప్పకపోవచ్చు. కాకపోతే ఇంతో కొంత
వాళ్ళకు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి అవసరమవుతుంది. కాబట్టి చేసిన మంచిని మంచి అని చెప్పుకుంటూ ఏదైనా సలహాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పాల్సిన బాధ్యతను విడిచిపెట్టి అసలు ఇది అవసరమే లేదు అన్నట్టుగా మాట్లాడి ఉచిత బస్సు ఇవ్వడం వల్లనే మహిళలు కొట్టుకుంటున్నారంటే మేము ఉచితంగా మహిళల్ని బస్సులో ప్రయాణం చేయమన్నాం కానీ కొట్టుకోమని చెప్పినామా? కాబట్టి ఎక్కడో జరిగిన ఒక సందర్భాన్ని బట్టి పూర్తిగా దీన్ని ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరుగా ఆపాదించడం అనేది కేటీఆర్కి మాత్రమే తెలిసినటువంటి దుష్ట లక్షణం. తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, రైతు బంధు గురించి అడుగుతారు. అయ్యా